కేదార్నాథ్ ఆలయం వెనుక ఉన్న కథ చాలా లోతైనది. కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన భయంకరమైన హింస తర్వాత పాండవులు తమ పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈ ఆలయ స్థాపనకు దారితీసింది. కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించిన తరువాత పాండవులు తమ కౌరవ సోదరులను, తమ గురువులను, బంధువులను చంపినందుకు తీవ్రమైన దుఃఖం, పశ్చాత్తాపంతో ఉన్నారు. ఈ మహాపాపం బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తి పొందడానికి వారు తమ పాపాలను క్షమించమని శివుడిని కోరాలని నిశ్చయించుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారికి కేవలం శివుడు మాత్రమే మీ పాపాలను క్షమించగలడు, ఆయనను దర్శించుకోండి అని సలహా ఇచ్చాడు. పాండవులు వెంటనే శివుడిని దర్శించుకోవడానికి హిమాలయాల వైపు బయల్దేరారు. శివుడి అదృశ్యం, పాండవుల పశ్చాత్తాపం, వారి పాపాల గురించి తెలిసిన శివుడు వారిని వెంటనే కలవడానికి ఇష్టపడలేదు. వారి భక్తిని, పశ్చాత్తాపాన్ని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. శివుడు గుప్తకాశీలో ఒక ఎద్దు, నంది రూపంలో ఒక పశువుల మందలో కలిసిపోయాడు. హిమాలయాలలో శివుడిని వెతుకుతున్న పాండవులు నంది రూపంలో ఉన్న శివుడిని గుర్తించారు. భీముడు తన అపారమైన బలంతో ఆ నందిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. భీముడి చేతికి దొరక్కుండా తప్పించుకోవడానికి నంది భూమిలోకి దూరింది. ఆశ్చర్యకరమైన సంఘటన, నంది రూపంలో ఉన్న శివుడి వెనుక భాగాన్ని భీముడు గట్టిగా పట్టుకున్నాడు. శివుడు భూమిలోకి దూరినప్పుడు అతని శరీరం 5 భాగాలుగా విడిపోయింది. ఆ 5 భాగాలు 5 వేరువేరు ప్రదేశాలలో వెలిశాయి. కేదార్నాథ్ ఎద్దు వీపు భాగం వెలిసింది, తుంగనాథ్ చేతులు వెలిశాయి, రుద్రనాథ్ ముఖం వెలిసింది, మధ్యమహేశ్వర్ నాభిభాగం వెలిసింది, కల్పేశ్వర్ జడభాగం వెలిసింది. ఈ 5 ప్రదేశాలను పంచకేదార్ అని పిలుస్తారు. పాండవులు ఈ 5 ప్రదేశాలలో శివుడికి ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయాలు పాండవుల పశ్చాత్తాపానికి, శివుడి కరుణకు ప్రతీకలుగా నిలిచాయి. చివరగా శివుడు వారి పాపాలను క్షమించి పాండవులకు మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ కథలో దేవుడు తన భక్తులను పరీక్షించిన తీరు మరియు తన్ను తాను విడదీసుకుని కూడా వారికి దర్శనమిచ్చిన సంఘటన ఆశ్చర్యకరమైన అంశాలు. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.